హలో అండి అందరికీ. ఇది మా సండే మినీ వ్లాగ్ అండి. ఈ సండే నేను ఏం చేశాననేది క్విక్‌గా చూపించేస్తున్నాను. ఫస్ట్ అయితే లంచ్‌కి వెళ్ళామండి. ఈసారి మేము థాయ్ రెస్టారెంట్‌కి అయితే వెళ్ళాము. రీసెంట్ టైమ్స్‌లో మన ఫుడ్ కాకుండా మేము ఏదైనా ఎక్కువగా ట్రై చేస్తున్నామంటే అది థాయ్ ఫుడ్డేనండి. థాయ్ ఫుడ్ కాకుండా తర్వాత మెక్సికన్ ఫుడ్ కూడా ఎక్కువగానే వెళ్తున్నామనమాట. సో, లంచ్ అయిపోయిన తర్వాత బీచ్‌కి వెళ్ళామండి. ఇదొచ్చేసి క్లే క్రాఫ్టింగ్ అండి. నా దగ్గర క్లే ఉందన్నాను కదా! ఆ క్లే యూజ్ చేసి క్రాఫ్ట్ చేశాను. ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. ఇవన్నీ నేనే చేశానండి. ఎక్సెప్ట్ దోస్ బేర్స్ అండి. బేర్స్ మాత్రం చేయలేదు. మిగతా క్యారెట్స్, ఆ సక్యులెంట్స్, టేబుల్స్, చైర్స్, డోనట్స్ అన్నీ నేనే చేశానండి. సో, ఇదండి ప్లే గ్రౌండ్ అనమాట కిడ్స్‌ది. చూసారా? బీచ్ పక్కనే ఉందండి ప్లే గ్రౌండ్. వ్యూ కూడా ఎంత బావుందో అసల. పిల్లలు ఆడుకుంటున్నప్పుడు మనం రిలాక్స్ అవ్వచ్చనమాట. బీచ్ పక్కనే ఉంది కాబట్టి చాలా బావుంది. ఇదొచ్చి ఒక ఫన్నీ గేమ్‌లా ఉందండి. మన దగ్గర బోరింగ్ ఉంటది కదా! అలానే ఉందనమాట. వాటర్ కొడితే వాటర్ అటు నుంచి వస్తాయి. అది పారబోసి మళ్ళీ పట్టుతున్నారనమాట. సో, పిల్లలకి ఫన్ గేము. చూడండి అసలు ఎంత ఫారెస్ట్‌లా ఉంది కదా! ఇది బీచ్‌కెళ్ళే దారిలో అనమాట. అసలు చూస్తేనే నాకేదో హారర్ మూవీస్‌లో ఉన్నట్టుందనమాట. అందుకే అది కూడా వీడియో తీశాను. బీచ్ మాత్రం సూపర్బ్‌గా ఉందండి. ఎంత స్ట్రెస్‌గా ఉన్నా కూడా మనం వెళ్తే ఒక 15 మినిట్స్, 20 మినిట్స్ మనం అక్కడ స్పెండ్ చేస్తే ఎంత బాగా రిలాక్స్ అవ్వచ్చు కదా! నాకైతే చాలా ఇష్టం. సిడ్నీలో అయితే ఎటువైపు చూసినా గానీ బీచెసేనండి. ఎన్ని బీచెస్‌కి వెళ్ళినా కూడా ఇంకా ఉంటానే ఉంటాయనమాట. అన్నీ చాలా బావుంటాయి. అసలు వాటర్ కూడా చూడండి క్రిస్టల్ క్లియర్‌గా ఉన్నట్టుంది. ఎంత నీట్‌గా ఉందో. ఇక్కడ పక్షులు గూడా ఎంత బాగా ఆడుకుంటున్నాయండి. చాలా రిలాక్స్డ్‌గా ఉంది అసల. మీరు కూడా బావుంది కదండీ! చాలా బావుందండి అసల. వీక్ డే అంతా బాగా స్ట్రెస్‌ఫుల్‌గా, బిజీగా ఉంటాం కదా! వీకెండ్ ఒకసారి ఇలా ఎళ్ళొస్తే మళ్ళీ మనం రిఫ్రెష్ అవుతాము. మన పనులు మనం చేసుకోవచ్చు నెక్స్ట్ వీక్. పిల్లలు కూడా ఎంజాయ్ చేశారు. ప్లే గ్రౌండ్‌లో ఆడుకున్నారనమాట. థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. క్రాఫ్టింగ్ వీడియోస్ కూడా కావాలన్నా కూడా కమెంట్ చేయండి. నేను పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.